ఒకడు దైవజనుడిగా పిలువబడాలంటే, ఒకడు ప్రవర్తగా పిలువబడాలంటే వాడికి మొదట దేవుని పిలుపు ఉండాలి. ఇదిగో నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని అన్నాడు. దేవుడు మోషేని పిలిచినా పేరు పెట్టే పిలిచాడు, అబ్రహాముని పిలిచినా దేవుడు పేరు పెట్టే పిలిచాడు, యాకోబుని పిలిచినా దేవుడు పేరు పెట్టి పిలిచాడు. బైబిల్ గ్రంథంలో దేవుని మందిరాన్ని కట్టడానికి బెస్సలేనును అహోలియాబును కూడా దేవుడు పేరు పెట్టి పిలిచాడు ప్రత్యక్ష గుడారం కడటానికి. చివరికి చేపలు పట్టుకునేటువంటి పేతురు, యోహాను, ఆంద్రేయులు కూడా దేవుడు పేరు పెట్టి వారిని, దేవుని పిలుపు లేకపోతే సేవకి పనికిరారు లేదా పరిచర్యకు పనికిరారు. సమూయేలుతో దేవుడు ఆ రాత్రి మాట్లాడకపోయి ఉంటే సమూయేలు కూడా ఒక పెద్ద ప్రవక్త అయ్యేవాడు కాదేమో. మొదట పిలుపు కావాలి. పిలుపు చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. దాన్ని సమూయేలు పొందుకున్నాడు. దేవుని మాట కొన్ని పర్యాయాలు మన జీవితంలో కూడా చాలా అవసరం. కొన్ని విషయాల్లో సమూయేలుకు దేవుని మాట ప్రవక్తగా చేస్తే ఈ రోజు దేవుని మాట మనకి ఇంకో విధంగా ఉపయోగపడాలి. ఎందుకంటే మీలో చాలా మంది సేవకు సమర్పించుకునే వాళ్ళు కదా. మీకు పిలుపు కంటే దేవుని మాట చాలా అవసరం. కొన్ని విషయాల్లో దేవుని ఉద్దేశాలు, దేవుని సంగతులు, ఆయన మన పట్ల కలిగి ఉన్న తలంపులు ఏంటో తెలుసుకోవాలని మనం ఎంతగానో ఆశపడతా ఉంటాం. దేవుడు సమూయేలుని పిలుచుకున్నాడు కాబట్టి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఎంత బహుబలంగా దేవుడు వాడుకున్నాడంటే సమూయేలుని ఇక అలాంటి ప్రవక్త భూమి మీద మరి ఇంకెక్కడ కనపడ్డాము. దేవుడు ఇర్మియాని పిలిచినా, యెషయాను పిలిచినా, చివరికి యోనాను పిలిచినా, దేవుడు ఎవరిని పిలిచినా పేరు పెట్టే పిలిచాడు.